హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన 12 జ్యోతిర్లింగాల దర్శనంలో 3వ జ్యోతిర్లింగ దర్శనం కోసం వచ్చాము. ఈ జ్యోతిర్లింగం వచ్చి మహారాష్ట్రలో నాసిక్ డిస్టిక్లో ఉంది. నాసిక్ సిటీ నుంచి ఒక 30-35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు బస్సులు కూడా దొరుకుతాయి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈ జ్యోతిర్లింగం పేరు వచ్చి త్రయంబకేశ్వర, శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏమైనా రూమ్స్ తీసుకొని మార్నింగ్ దర్శనంకి వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే మనం అదే చేసినాము. మార్నింగ్ రాగానే ఫస్ట్ వెళ్ళి గంగా గోదావరి మందిర్ అని ఉంటుంది. దాని ముందు ఘాట్ ఉంటుంది, కొలను. అక్కడ గంగా గోదావరి రెండు కలిపి నీళ్ళు వస్తాయంట. అక్కడ స్నానం చేసి, నేను చేయలేదులేండి, చలి చంపేస్తుంది, నేను రూమ్లో చేస్తాను. అక్కడ కాలు చేతులు గడుక్కొని దర్శనంకి వెళ్ళిపోవడం. ఇదనమాట టెంపుల్కి వెళ్ళే దారి. ఈ ఊరు మాత్రం చాలా బాగుంది. చుట్టుపక్కలంతా కొండలు. ఇది ఊరు యాక్చువల్లీ విలేజ్ లాగా ఉంది. కూరగాయల మార్కెట్ కూడా పెట్టున్నారు ఇక్కడే. ఇప్పుడే మనము గంగా గోదావరి మందిర్ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి వెళ్తున్నాము. ఇది వచ్చి గంగా గోదావరి మందిరం అంట. ఇదే మందిరంకి వెళ్ళే రూటు. ఇక్కడి నుంచి వెనకాల కొండలు అవుతుండే, అక్కడ దూరంగా ఒకటి కనిపిస్తుంది కదా మందిరం, అదే గుడి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. ఈ ఊరు చూడండి ఎట్లుంది. ఇది కూరగాయల మార్కెట్. యాక్చువల్లీ వీళ్ళు మనల్ని అక్కడ భీమశంకర్లో కలిశారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. బట్ నేను ఇక్కడికి వెళ్తున్నాను చెప్పగానే మళ్ళీ వీళ్ళు కూడా వచ్చేసారు. మనకు కూడా కొద్దిగా లోకల్గా ఉంటుంది కదా, చూపించడానికి బాగుంటుంది కదా అని చెప్పి నేను కూడా వీళ్ళతో జాయిన్ అయిపోయాను అనమాట. ఇప్పుడు మనం మందిరం ఆవరణంలోకి వచ్చాము. మందిరం ఆవరణలోకి రావడానికి జనాలు ఎంతమంది వస్తారు. ఇప్పుడు నైట్ నిన్న నేను 11కి వచ్చాను. 11కి కూడా ఫుల్ జనాలు ఉన్నారు. గుడి లేదు, గుడి క్లోజ్ చేస్తున్నారు. అయినా సరే జనాలు తిరుగుతున్నారు, షాపులు పెట్టారు. ఏం కొంటారో తెలియదు. చూడండి మొత్తం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ పేడ ఉంటుంది, దూద్ పేడ. ఇది చాలా ఫేమస్. మొత్తం భీమశంకర్లో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా చాలా ఫేమస్ ఇది. అదేంటో కానీ ఫుల్గా అమ్ముతున్నారు. టేస్ట్ చూపించి మరి కొనుక్కొని అని చెప్పి ఫుల్గా అమ్ముతున్నారు. టేస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంది. నేను శాంపుల్ తీసుకున్నా, కొన్ని లేదు పాటు లేదు. శాంపుల్ తీసుకొని తినేసి బాగాలేదని చెప్పి వచ్చేసిన. ఇదే శ్రీ త్రయంబకేశ్వర మందిర్ ఉత్తర మహాద్వార్, అంటే ఉత్తర ద్వారం అనమాట. దీనికి మేబీ 4 ద్వారాలు ఉన్నట్టున్నాయి. ఇది నార్త్ సైడ్ ద్వారం అనమాట. जा सकते हो उधर? नहीं नहीं ज़रूरत नहीं, दिखते दिखते. గుడి చాలా పెద్దదిగా, నేను ఇంకా చిన్నది అనుకున్నాను, చాలా పెద్దదిగా ఇది. చూడండి ఎంత ఉన్నదా, అన్ని క్యూ లైన్లు ఉన్నాయి. ఇలా వచ్చేసాం. అసలు ఇన్ని లైన్లు ఇది పెట్టి నాకు అర్థం కదా, ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడి నుంచి ఉన్నారు, ఇక్కడి నుంచి ఇంకా అవతలం కోరుతుంది సేమ్ క్యూ లైన్. మేబీ ఒక 2-3 అవర్స్ పట్టచ్చు. చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఎంతసేపు పట్టినా వెయిట్ చేయాల్సింది, మనం వెయిట్ చేస్తాం కూడా. ఓకే, ఎంతమంది వచ్చినారంటే అంటే అన్ని చోట్ల నుంచి వచ్చినారు. మహారాష్ట్రనే కాదు, గుజరాత్ అంట, రాజస్థాన్ అంట, చాలా చోట్ల నుంచి వచ్చినారు. మన ఆంధ్రాలో ఇంకా ఎవరు తగల, నాకు ఏమన్నా తగిలితే పట్టుకోవాలి. ఫైనల్లీ మనం 3వ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చాము. దర్శనం ఒకటే బాకీ. ఇంకా అసలు ఒకటి కూడా చేయగలుగుతానో లేదనుకునే స్టేజ్ నుంచి 3వ వరకు వచ్చాము. ఇంకా 9 ఉన్నాయిలేండి. 3కి అంత ఫీల్ అయిపోతుంది అనుకోండి. ఇంకా 9 ఉన్నాయి. బట్ చేద్దాం చిన్నగా, బట్ ఇప్పటివరకు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతున్నాం. చూద్దాం ఇంకా ఎన్ని చోట్ల రాసి పెట్టిందో ఎన్ని చోట్లకు వెళ్ళగలుగుతాము, చూసి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు జ్యోతిర్లింగం క్లియర్గా. ఇది టీవీలో చూపిస్తున్నారు, ఎందుకంటే మనకు లోపల ఫోన్లు అలా ఉండవు. అందుకనే ఇలా బయట టీవీలో నుంచి జూమ్ చేసి చూపిస్తున్నారు. ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ
కనిపిస్తుంది చూడండి శివలింగం ఫుల్ క్లారిటీతో మీకు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పూజ చేసేదానికి పెట్టున్నారు. ఫుల్ క్లారిటీతో ఉంటుంది చూడండి. నేనే పెద్ద పులిహోర కానీ వీడికి వచ్చి కెమెరాలు ఫోటోలు తీస్తున్నాను, వీడియోలు తీస్తున్నాను అనుకుంటే అందరూ అట్లే ఉన్నారు. మొత్తం అందరూ అట్లే ఉన్నారు, ఎవరు అక్కడ ఉన్నారు. ఇందాక కనిపించింది కదా ఫోటో టీవీలో, అలానే ఉంటుంది జ్యోతిర్లింగము. మనం ఎలాగో లోపలికి తీసుకెళ్ళినవారు ఫోన్లో, సో అందుకే టీవీలో చూపించాను. మీరు ఇక్కడ చూసి దండం పెట్టుకోండి, మంచిది. ఓకే, ఓకే గైస్, మొత్తానికి మన దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా దర్శనం అయింది. ఈ జ్యోతిర్లింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మామూలుగా జ్యోతిర్లింగం అంటే శివుడికి పూజ చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు, త్రిమూర్తులకు పూజ చేస్తారంట. అందుకే దీన్ని త్ర్యంబకేశ్వర్ అంటారంట. అండ్ ఈ జ్యోతిర్లింగంలోంచి నీళ్ళు వస్తాయంట, గంగ వస్తుందంట. అది నాన్ స్టాప్గా వస్తూనే ఉంటుంది, లైట్ కొద్దిగా వాటర్ వస్తూ ఉంటాయంట. అది జ్యోతిర్లింగం ప్రత్యేకత. అయిపోయింది, బాగా దర్శనం అయిపోయింది. మూడో జ్యోతిర్లింగం కూడా సక్సెస్ఫుల్గా పూర్తయిపోయింది. సో ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి ఔరంగాబాద్, అక్కడ 4వ జ్యోతిర్లింగం ఉంది. అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ మహారాష్ట్ర నుంచి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బై, టాటా, సీ యూ. ఓకే గైస్, మొత్తానికి మన 3వ జ్యోతిర్లింగ దర్శనం అయిపోయింది. ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం. ఇక్కడ ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. ఒక కొండ ఉందంట, బ్రహ్మగిరి అని. అది గోదావరి స్టార్టింగ్ పాయింట్ అంట. ఇక్కడి నుంచే గోదావరి స్టార్ట్ అయిందంట, ఆ బ్రహ్మగిరి పర్వతం నుంచి. బట్ ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఎందుకంటే వర్షం పడుతుంది. ఒక పక్క కొండపైకి ఎక్కాలంట ఒక 6 hours. వర్షంలో కొండపైకి 6 గంటలు ఎక్కాలంటే నా వల్ల కాదు, అసలు ఓపిక లేదు. అదిగాక ఎందుకు రిస్క్ అని చెప్పి స్కిప్ చేస్తాను. నెక్స్ట్ టైం మాత్రం మహారాష్ట్ర ఒకసారి రావాలి, ఎందుకంటే ఇక్కడ చూడాల్సిన ప్లేస్ చాలా ఉన్నాయి. ఒక నెలంతా చూడాలి, ఒక నెలంతా ఓన్లీ మహారాష్ట్రకే రావాలి. ఎక్సలెంట్గా ఉన్నది అసలు మహారాష్ట్ర మాత్రం.